ఇందాక మనల్ని ఎంతగానో అలరించిన పెద్ద అత్తాకోడల్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేదిక మీదకి పిలుద్దాం. వాళ్ళ ముందు నా పిల్లలు ప్రోగ్రామ్ చేయడం చాలా థ్యాంక్ యూ. అండ్ మన భారత్ టుడే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళతో పాటు ఒక చిన్న స్కిట్ నేను కూడా ఇన్వాల్వ్ అయి చేస్తున్నాను. వాళ్ళకి ఎలాగో చప్పట్లు కొడతారు, నాకు కూడా కొంచెం చప్పట్లు కొడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డను చూశారు కదండి, చాలా గడుగ్గా అనమాట. సో దానికి తగ్గ అల్లుడిని తీసుకురావాలని చాలా వెతికాను, ఎక్కడ వెతికాను, ఎక్కడ దొరకలేదు. చివరికి ఒక అల్లుడు దొరికాడు, మీకు అందరికీ తెలుసు, పేరు రాకేష్. మంచి అల్లుడు దొరికాడు కదా అని చెప్పేసి సరే పాపం పిల్లగాడు ఇష్టపడుతున్నాడు, కట్నం అడిగాడండి. పెద్దవాళ్ళ ముందు చెప్పకూడదు, కట్నం అడిగాడు సీక్రెట్గా. పోన్లే అని ఒక 4 లక్షల కట్నం ఇచ్చాను. 4 లక్షల కట్నం ఇచ్చిన పాపానికి నా అల్లుడిని నానా హింసలు పెట్టారండి. వింటున్నారా ఆడవాళ్ళు? ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో అన్నీ చేసేసి చివరికి హిమాలయాలకి పారిపోయేలాగా చేశారు నా అల్లుడిని. సో అక్కడి నుంచి నా అల్లుడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి, నువ్వేం టెన్షన్ పడమాక, నీ కాపురాన్ని నేను బాగా చేస్తాను, నువ్వు అలా హిమాలయకి వెళ్ళడం కరెక్ట్ కాదు, వాళ్ళిద్దరిని నేను నచ్చజెప్పి నీ సంసారాన్ని బాగా చేస్తానని తీసుకొచ్చామని వచ్చాను వాళ్ళ ఇంటికి. నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఒక్కసారి మీరు చూద్దరు కానీ. రెడీ స్టార్ట్. అమ్మా, మీ ఆయన లేడు, మీరు తరిమేసిన మీ దెబ్బకి ఎక్కడికో వెళ్ళిపోయాడు, కాబట్టి మీకేం కావాలో చెప్తే అవన్నీ నేను చేసి పెడతాను. హార్లిక్స్. అబ్బో, హాయ్ జనాలు, మీరు కూడా అప్పుడే నిద్రలేచారా? ఒక్క నిమిషం, వాళ్ళు ఎప్పుడో నిద్ర లేచారులే కానీ ఇదిగో అమ్మా హార్లిక్స్. అయ్యో ఏమైంది తల్లి, ఎందుకంటే ఇసిరేసావు? మరి ఏం చేస్తావు? నేను హార్లిక్స్ తాను, తింటా. వామ్మో, నా అల్లుని తిన్నావు సరిపోలేదా తల్లి? నా అల్లుని తిన్నావు సరిపోలేదా? ఏంటి కోపం వస్తుంది? వామ్మో, ఏమో కోపం వచ్చామంటే ఏదో జరిగిపోతుంది. ఏంటి ఆ కోపానికి అర్థం? అవ్వా ఇంత రంపంలాగున్నావు, నువ్వే నా అల్లుని రాజి రంపాన పెడుతున్నావు. అదిగో నీ బిడ్డ నువ్వు అదుపులో పెట్టుకోమని చెప్పు. ఏంటమ్మా, ఏం పెంపకం నీది? దగ్గరికి రావద్దు. హార్లిక్స్ అంటుంది మీ అమ్మాయి వేసింది. ఇదిగో మీ నాన్న కుక్క అంటుంది మీ అమ్మ అంటుంది. ఆయనే కాదు, నీ అల్లుడిని కలిపి. నా అల్లుని కుక్క అంటావా? నా అల్లుని కుక్క అంటావా? నా అల్లుని కుక్క అని ఎందుకు అంటావు? 4 లక్షల కట్నానికి అల్లుని పట్టుకొని నానా మాటలు అనకూడదమ్మా, తప్పు. కళ్ళు పోతాయి. అయినా నాకు ఒక డౌట్, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి ముందు అడుగుతున్నా నేను. ఎవరైనా పెళ్లి చేశాక ఇల్లరికం అల్లుని తెచ్చుకుంటారు, అది ఓకే, కొన్ని అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది. ఇల్లరికం అత్తలాగా పెళ్లి చేసిన తర్వాత పిల్లతో పాటు నువ్వు వచ్చేసావేంటి? ఎందుకు వస్తావమ్మా? అసలు ఎందుకు వస్తావు? ఇప్పుడు హీరోయిన్లు షూటింగ్ పోతుంటే తోడుగా వాళ్ళ అమ్మలు ఎలా వస్తున్నారు? ఇప్పుడు తమన్నాకి వాళ్ళ అమ్మ వస్తుంది, త్రిషకి వాళ్ళ అమ్మ వస్తుంది, కాజల్కి వాళ్ళ అమ్మ వస్తుంది, అలాగే మా బేబీ మా అమ్మ వచ్చింది. ఏం జనాలు మీరేనా చెప్పండి, ఇది రైటా కాదా అండి? ఏంటి, తమన్నాకి వాళ్ళ అమ్మ వచ్చింది, కాజల్కి వాళ్ళ అమ్మ వచ్చింది. నీ బిడ్డ హీరోయిన్నే అనుకుందాం, సరే నీ బిడ్డ హీరోయిన్నే. నీ బిడ్డ హీరోయిన్ అయినప్పుడు ఏదైనా పెద్ద హీరోకి ఇచ్చి పెళ్లి చేసుకోపోయావా? నా అల్లుడికి ఎందుకు పెళ్లి చేసావు? నా బిడ్డకి వరుణ్ బాబుని ఇచ్చి చేద్దాం అనుకున్నా, కానీ కట్నం సెటిల్మెంట్లు కుదరలే. అందుకే నీ అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసిన. అవ్వా వరుణ్ బాబు ఇంత ఉంటాడు, ఇదేమో గింతుంది. ఆయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుందంటే కట్నం. అయ్యో విన్నారంటే సెన్సార్లో కట్ చేయండి, బీప్ బీప్.
కట్నం సెటిల్మెంట్ కుదరలేదా? ఇదంతా కాదమ్మా, ఇదంతా ఓకే. దరిద్రానికి దరిద్రుడు 4 లక్షల కట్నం తీసుకున్నాడు. ఒక వెధవ 4 లక్షల కట్నం తీసుకున్నాడు. వాడు వెధవే, కట్నం తీసుకున్నాడు వెధవే, కరెక్టే, ఒప్పుకుంటా. ఇప్పుడు నీ బిడ్డ ఉంది కదా, దీని కోరికలకు హద్దు పద్దు లేకుండా పోతుంది. ఏదో నా అల్లుడు జబర్దస్త్లో చేసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకొని సంసారం నిలబుచ్చుకుంటుంటే నీ బిడ్డ ఏం చేస్తుందో తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి 1,00,000 రూపాయలు అప్పు చేసింది. చేస్తుంది. ఎందుకు చేస్తుంది? అరే చేస్తుంది. ఎందుకు చేస్తుందమ్మా? కరెక్టే. వాడు 4 లక్షల కట్నం తీసుకున్నాడు, కరెక్టే. ఇంకొక విషయం అడుగుతాను చెప్పు. ఈ టీవీలో కొన్ని ఛానల్లో ప్రసారం అవుతున్న యాంకర్ సుమా గారు ఉన్నారు కదా, ఆమెని కిడ్నాప్ చేసి ఆమె ప్రోగ్రాంలలో ఇదిగో ఈమెను పెట్టాలంట యాంకరింగ్ గా. ఎందుకంటదమ్మా? 4 లక్షల కట్నానికి సుమా గారిని కిడ్నాప్ చేయాలా? ఏమన్నా సంబంధం ఉందని మాట్లాడుతున్నారా మీరు? అసలు యాంకర్లు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త. ఇదంతా కాదు నా అల్లుడికి ఫుడ్ పెట్టిన ప్రోగ్రామ్ జబర్దస్త్ ప్రోగ్రామ్. అలాంటి ప్రోగ్రామ్ లో జడ్జిగా కూర్చున్న రోజా గారిని తీసేసి నిన్ను పెట్టాలంట. అన్నావా? కాదు, ఆల్రెడీ అన్నది. ఎందుకంటదమ్మా? ఎందుకంటది? ఇక్కడున్నా 4 లక్షల కట్నానికి రోజా గారిని తీసేసి నిన్ను పెట్టాలా జడ్జిమెంట్ గా? కర్మ కాకపోతే. ఇదంతా ఓకే, ప్రోగ్రాంలు అది ఓకే. పిల్లగాడు అలసిపోయి వస్తాడు, వాడికి కొంచెం భోజనం పెట్టాలి కదా. వాడు అలసిపోయి ఇంటికి వచ్చి, శిరీష ఈరోజు కూర ఏం చేసావు? జనాలు మీరైనా చెప్పండి, కూర ఏం చేస్తారు? అన్నంలో కలుపుకొని తింటారు, అలాగే మొత్తం తినేసా, తప్పేముందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా అనకండి దయచేసి. ఇంటికి వచ్చి మీ వాళ్ళు వచ్చి ఏం కూర చేసావంటే, కూర ఏం చేస్తారు, అన్నంలో కలుపుకొని తినేసారు అంటారా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఇదంతా నాకు సంబంధం లేదు. నా తల తాకట్టు పెట్టైనా సరే నా అల్లుడు మిమ్మల్ని కలవకుండా చేస్తాను. మీ 4 లక్షల కట్నం మీకు ఇచ్చేస్తాను. ఎలాంటి ఏంటి? అసలు ఈ గిరిజాకి నువ్వు అన్నయ్యలా అయ్యావయ్యా. ఊరుకుంటే వీళ్ళు ఊరుకునేటట్లేదు. మిమ్మల్ని జనాలు మా అమ్మని కొడుతున్నారు, తిడుతున్నారు, నన్ను హలో ఆగండి. ఇంతమంది పెద్దోళ్ళ ముందు అసలు నిన్ను చేయి చేసుకున్నానా? నిన్ను అసలు కొట్టానా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కూతుర్ని రాజు పెడుతున్నారని చెప్పు. భారత్ టుడే కొత్త ఛానల్ ఏదో నోరు తిరగకనాలి, అంత మాత్రాన పగ అయిపోదా ఏంటి? సరే చెప్పము. బాగా కవర్ చేసింది. ఫోన్ చేసి నిన్ను 14 సంవత్సరాలు జైలు అయిపిస్తానన్నయ్య. 14 సంవత్సరాలు జైలుకి పోవటం కంటే వీళ్ళ మధ్య దూరటం కంటే నేను స్కిట్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం బెటర్. నమస్కారం అండి. థ్యాంక్ యూ అమ్మా.